సీరియస్గా 157 అదే కదా హైవేట్ 157 అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఇక్కడ నిలబడితే 157 స్పీడ్లో వెళ్తే సఫర్ వెళ్ళిపోతే అంతే. ఇంకా 157 బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈ రోజు అయితే మన R15 MD టాప్ స్పీడ్ చెక్ చేయబోతున్నాము. సో నార్మల్గా నేను ఇప్పటి వరకు టాప్ స్పీడ్ చేసింది ఎంత అంటే 153 అనుకుంటా. సో దట్స్ ది లాస్ట్ టాప్ స్పీడ్ దట్ ఐ డిడ్ ఆన్ మై బైక్. సో ఈరోజు అయితే మనం ఇంకా ఎక్కువ రష్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి కొత్త నేషనల్ హైవే అన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం లైక్ ఖాళీగా ఉంటుంది రోడ్డు, మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు టాప్ స్పీడ్ చెక్ చేయబోతున్నాము. అండ్ మోరోవర్ నా దగ్గర ప్రజెంట్ అయితే ఇలాంటి రైడింగ్ గేర్స్ కానీ ఆర్ మేబీ షూస్ అలాంటివి నేను ఏం వేసుకోలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసా. సో రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ జరగడం వల్ల ఆబ్వియస్గా నా షూస్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అండ్ గ్లౌజెస్ చినిగిపోయినాయి. సో అందుకోసం అని చెప్పాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా, గేర్స్ లేకుండా నేను డ్రైవ్ చేస్తున్నాను. సో ఇలా చేయడం మంచిదేం కాదు, బట్ రైట్ నౌ మనమైతే ఒకసారి ట్రై చేద్దాము. ఎనీ విచ్ వేస్, ఒకవేళ మన ఛానల్కి ఉన్న ఫస్ట్ ఎమోషనల్ అయితే గో సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో చలో ఇంకా ఐ విల్ కంటిన్యూ ద మోటో వ్లాగ్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దేర్ యు గో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగింగ్ సెటప్. సో చలో మనం అయితే మన టాప్ స్పీడ్ రన్ చేయబోతున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన గేర్స్ లేవు కదా. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మోరోవర్ ఈ రోడ్ మాత్రం చాలా కొత్తది అన్నమాట. సో ఆబ్వియస్గా మనకు టాప్ స్పీడ్ అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో మనము 0 to 60 ఎంత స్పీడ్లో అంటే ఎంత టైంలో వెళ్తుంది, అండ్ 0 to 100, 0 to 120 కూడా మనం చెక్ చేస్తాము. సో అదంతా మీకు డిస్ప్లేలో మనం టాప్ స్పీడ్ చెక్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ ఇట్లా సైడ్లో టైమర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇవి చేస్తే చలో లెట్ స్టార్ట్. ఓం నమః శివాయ. లెట్ దిస్ టాప్ స్పీడ్ చెక్ గో సేఫ్. సో చలో ఇప్పుడైతే 0 to 60, 0 to 100 చెక్ చేయట్లేదు. ఎందుకు అంటే మనం ఫస్ట్ అయితే టాప్ స్పీడ్ చెక్ చేద్దాము. అండ్ రిటర్న్లో వస్తున్నప్పుడు మనము 0 to 60, 0 to 100, 0 to 120 రిటర్న్లో చెక్ చేసుకుందాం, ఎందుకంటే రిటర్న్ రోడ్ కొంచెం నార్మల్గా ఉంటుంది. ఈ రోడ్ కొంచెం మనకు స్మూత్ ఉంటుంది కాబట్టి టాప్ స్పీడ్ చెక్ చేద్దాం ఈ రోడ్లో. దట్ వాజ్ ఇన్సెంట్ మ్యాన్. యాక్చువల్లీ ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, సో అందుకే మనం కొంచెం స్లో అయిపోయినాము. ఎనీవేస్ లెట్స్ రన్ అగైన్. Man, that was really insane. Woo! 157 and it's not a joke, seriously. Oh my god. My beautiful Mojo, you performed really well, Ray. Seriously, that was really a brutal run, man.
157 టాప్ స్పీడ్ పోయింది. అండ్ ఇంజన్ హీట్ అయిందా అంటే ఆబ్వియస్గా కొంచెం హీట్ అయితేనే ఉంటుంది. బట్ ఎనీ విచ్ వేస్ దిస్ వెన్ 157 మ్యాన్. నార్మల్గా 155cc బైక్ ఇట్ వెంట్ 157 అంటే జస్ట్ ఇమాజిన్ ద ఇంజన్ క్వాలిటీ ఆఫ్ యమహా R15. అందుకే ఎప్పుడైనా కానీ యమహా బైక్స్ చాలా రిలయబుల్గా ఉంటుంది ఇంజన్స్ మాత్రం. సో సీరియస్లీ ఐ లవ్ దిస్ మ్యాన్, ఐ లవ్ దిస్ సో మచ్. హోలీ షిట్. సో చలో ఇంకా మనం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని రిటర్న్లో వెళ్తున్నప్పుడు 0 to 60, 0 to 100, 0 to 120 చెక్ చేసాము. యాక్చువల్గా నేను 0 to 150 అంటే టాప్ స్పీడ్ అనేది అంత ఈజీగా ఫస్ట్ రన్కే వస్తుంది అనుకోలేదు. బట్ సీరియస్లీ మ్యాన్ వి గాట్ ద టాప్ స్పీడ్ యాజ్ వెల్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. 157 అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇక్కడ నిలబడితే 157 స్పీడ్లో వెళ్తే సఫర్ వెళ్ళిపోతే అంతే ఇంకా. అమ్మా ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్ సీరియస్లీ. నేను లాస్ట్ టాప్ స్పీడ్ కొట్టింది 153 మాత్రమే, కాకపోతే ఈరోజు ఐ మేడ్ ఇట్ టు 157. ఎంతైనా దిస్ ఈజ్ మై బోజో మ్యాన్ సీరియస్లీ. లవ్ యూ సో మచ్ రే. బట్ సీరియస్గా నేను ఇప్పుడు టాప్ స్పీడ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏమనుకున్నా అంటే గేర్స్ లేవు కదా అంటే నాకు కొంచెం నెగిటివ్ థాట్స్ అన్నాయి మీ మైండ్లో. బట్ ఎనీ ఇట్స్ వేస్ వి వెంట్ ఆల్ త్రూ దట్. అండ్ ఈ టనల్స్లో సౌండ్ క్రేజీ వస్తుంది అసలు. నిజం చెప్పాలంటే నా R15 బైక్ సౌండ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేరింగ్ టు ఆల్ అదర్ బైక్స్. సో మీ అందరికీ తెలుసు అది. అండ్ మోరోవర్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కూడా మేబీ ఎక్కువ విండ్ నాయిస్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే మనం 150లో పోయినాం కాబట్టి ఆబ్వియస్గా నా హెల్మెట్లో విండ్ రిడక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, నాట్ దట్ గుడ్. సో నాయిస్ అనేది చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. But anyways, we really achieved our top speed, which is 157 kilometers per hour. Tata. చాలా ఈ రోజుకి నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటి అంటే మనకు త్వరలో వీఆర్ గోనా హ్యావ్ సమ్ సిరీస్ అన్నమాట. సో ఒక ట్రిప్ ప్లాన్ చేశాను, ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అండ్ రోడ్ ట్రిప్ వెళ్తున్నాను ఈసారి నేను. సో ఆ ప్లేస్ ఎక్కడికి ఏంటి అనేది నేను మీకు సస్పెన్స్ అన్నమాట, మీరే గెస్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద న్యూ ఇయర్ ట్రిప్ అన్నమాట. సో మీరు అందరూ గెస్ చేసి కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరు కరెక్ట్ కమెంట్ చేస్తారని చెప్పేసి అని. అండ్ చలో ఇంకా లెట్స్ గో ఫర్ ద 0 to 60 kilometers, 0 to 100 అండ్ 0 to 120. ఇవి 3 నేను సింగిల్ అటెంప్ట్లోనే చేస్తాను, మీకు టైమింగ్ వస్తుంది ఆబ్వియస్గా చూడండి. సో చలో ఇంకా లాంచ్ కంట్రోల్ మన బైక్లో ఏది లేదు, జస్ట్ సింపుల్గా టీజీఎస్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా లాంచ్ కంట్రోల్ బరాబర్ అయింది. సో దే యూ గో, లెట్స్ లాంచ్ ద బైక్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దే యూ గో. దాటింది, 100 gone and we near to 120 కూడా దాటింది ఆల్రెడీ. యాక్చువల్గా రిటర్న్లో వస్తున్నప్పుడు మనం అంత టాప్ స్పీడ్ అచీవ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు టాప్ స్పీడ్ అచీవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. వెళ్తున్నప్పుడు మనకు అంత విండ్ బ్లాస్ట్ లేదు, కానీ రిటర్న్లో వస్తున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా విండ్ బ్లాస్ట్ ఉంది. సో ఎనీ ఇట్స్ వేస్ వి రియల్లీ అచీవ్డ్ అవర్ టాప్ స్పీడ్ మ్యాన్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దిస్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ డే. మనం యాక్చువల్లీ ఇక్కడనే సర్వీస్ రోడ్ కిందికి వెళ్ళిపోవాలన్నమాట యాక్చువల్లీ. సో అందుకోసం అని చెప్పేసి స్లో అయిపోయినా. అండ్ మోరోవర్ మనం అటు స్ట్రేట్కి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ పవన్గా ఉన్నాం, సో అక్కడికి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ అది మనది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ మ్యాన్ ఈరోజు అయితే సీరియస్లీ. అండ్ మీరైతే ఇలాంటి టాప్ స్పీడ్ రన్స్ మాత్రం ఎక్కడ చేయకండి, ఎందుకంటే మీరు ఏదైనా ఓపెన్ రోడ్ ఉందంటే చేయండి, ఎందుకంటే
ట్రాఫిక్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా విలేజ్లో నుంచి వెళ్తున్నప్పుడు హై స్పీడ్ రన్ చేస్తే ఏమైందంటే మీకు సడన్గా ఏమన్నా మనుషులు అడ్డం వచ్చినా జంతువులు అడ్డం వచ్చినా కూడా క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోరోవర్ మనం అందరం నార్మల్గా రైడ్ చేస్తున్నప్పుడు చాలామంది రైడింగ్ జాకెట్స్ లేదా బూట్స్ వేసుకోరు. సో ఆబ్వియస్గా మీరు ఒకవేళ హై స్పీడ్లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు మీ ప్రికాషన్స్ తీసుకోండి, గేరప్ రండి. గేరప్ అయిన తర్వాతనే మీరు టాప్ స్పీడ్ రన్ అయినా రైడ్స్ అయినా ఏదైనా చేయండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నాకు యాక్సిడెంట్ జరిగింది, అది నా తప్పు లేదు. అంటే నేను వెళ్తున్నప్పుడు వేరే వాడు వచ్చి నా ముంగట తగలడం వల్ల నేను కింద పడ్డా, అందులో నా తప్పు లేదు. కాకపోతే ఒకవేళ నా దగ్గర కనుక కరెక్ట్ రైడింగ్ గేర్స్ అంటే నేను నా ప్రొడక్షన్లో ఉంటే నాకు ఈ డ్యామేజెస్ కూడా అయ్యేటి కాదు కదా అది. సో అందుకోసం అని చెప్పండి, మీరు ఎప్పుడైనా కానీ రైడ్కి వెళ్తున్నారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా హెల్మెట్, మంచి జాకెట్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పైసలు అంతా లేకపోతే, బడ్జెట్ లేకపోతే నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర జీన్స్ జాకెట్స్ ఉంటాయి కదా, డెనిమ్ జాకెట్స్ అవి వేసుకోండి. సో దానివల్ల మీకు ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ ప్యాంట్స్ మాత్రం ఖచ్చితంగా మంచి థిక్ క్వాలిటీ వేసుకోండి, ఎందుకంటే కింద పడినప్పుడు క్రాష్ అయితే ప్యాంట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో మీ లెగ్స్కైనా ఇంటర్నల్గా ఏం డ్యామేజెస్ కావు. సో అందుకోసమనే మీరు ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని రైడింగ్ చేస్తున్నప్పుడు, లేదా సపరేట్ దానికోసం కొనుక్కోండి, ఒక 2,000 పెట్టి కొనుక్కోండి. ఏమవుతుంది, ఇప్పుడు జాకెట్స్ కంటే 5,000 రూపీస్ పెట్టి పైన జాకెట్ కొనుక్కోవాలి, మళ్ళీ 5,000 రూపీస్ పెట్టి ప్యాంట్ కొనుక్కోవాలి, 10,000 కాస్ట్. సో అంత బడ్జెట్ లేదు, మన దగ్గర ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక మంచిగా ఒక 1,000 రూపీస్ 1,500 రూపీస్ పెట్టి ఒక మంచి దొడ్డు క్లాత్ అండ్ డెనిమ్ జీన్స్ తీసుకోండి ప్యాంట్, అండ్ పైన జాకెట్ కూడా ఒక మంచిగా 1,000-1,500 రూపీస్లో తీసుకున్నారు అనుకోండి. సో అదే మీకు ఒక రైడింగ్ జాకెట్ లెక్క, రైడింగ్ గేర్ లెక్క వర్క్ అవుద్ది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అనుకోండి, ఒక 1,000 రూపీస్ అట్లా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మీకు ఆన్లైన్లో మీకు ఒటరైజ్ కంపెనీది, స్కాల్కో కంపెనీది కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. సో ఆ కంపెనీస్లో మీకు ఇవి నార్మల్గా నీ ప్రొటెక్టర్స్, ఎల్బో ప్రొటెక్టర్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో అవి పర్చేస్ చేసుకుంటే మీకు బెస్ట్. సో ఈ కార్నరింగ్ చూడండి చాలా బాగుంటుంది ఇది. నూట 57 157 బ్రో, సీరియస్గా 157. అదే కదా హైవేట్ ఎట్లుంటుంది మళ్ళా. 157 పోయింది, ఆరాంసే పోయింది డైరెక్ట్. ఇంకా పోతుందా అంతే పోయింది, అంతకంటే ఎక్కువ పోలే. బాగా గింజుకున్నది కానీ పోతుంది కావచ్చు. కానీ విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంది ఘోరంగా. ఫస్ట్ విండ్ బ్లాస్ట్ వల్ల ఎక్కువ ఎగ్గలేదు, కానీ పోయింది మొత్తం అతుక్కునడానికి. బండికి అసలు ఏమైనా చూస్తే బండి మీద మనిషి ఉండడానికి అనిపిస్తుంది తెలుసా. అట్లా అదే మొత్తం రేస్లు ఎట్లా చేస్తారో అట్లే ఉన్నారా బాబు. సో హే గైస్, చూసేది కదా మన టాప్ స్పీడ్ వచ్చేసి 157 అన్నమాట. దట్ వాజ్ రియల్లీ ఇన్సెంట్ మ్యాన్. ఒక 155cc బైక్ 157 టాప్ స్పీడ్ ఏంటంటే అర్థం చేసుకోవాలి మీరు. అందుకే నాకు యమహా బైక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మోరోవర్ యమహాలో ఇంజన్స్ అనేవి చాలా రిలయబుల్గా ఉంటుంది. ఎనీ విచ్ వేస్ మన టాప్ స్పీడ్ రన్ అయిపోయిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటి తెలుసా, మీకు చూపిస్తే మీరు సీరియస్గా చాలా షాక్ అయిపోతారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం టాప్ స్పీడ్ చేసినప్పుడు బైక్ ఎక్కువ స్పీడ్లో రన్ అయినప్పుడు ఏమైతే అంటే టైర్స్ అనేవి మొత్తం హీట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ, దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత హీట్ అయిపోయిందంటే చాలా హీట్ అయింది. నాకు ఇక్కడ హీట్ తగులుతుంది అన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ లైనింగ్ వచ్చింది చూసి కదా, దీనికి మధ్యలో ఒక లైనింగ్ ఉంది చూడండి. సో ఏంటి అంటే టైర్ క్వాలిటీ అనేది లైఫ్ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఈ టైర్స్తో మనం ఇంకెక్కువ డ్రైవ్ చేయలేము. నేను ఇంతవరకు అయితే కంపెనీకి వచ్చిన టైర్స్నే ఇప్పటివరకు యూజ్ చేసిన. సో ఆబ్వియస్గా ఒక 33,000 తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన టైర్ నాకు. నేను దీంతో బర్న్అవుట్స్ చేసిన, స్కిడ్స్ చేసిన, నార్మల్గా బ్యాక్ టైర్ని స్కిడ్ చేసిన, చాలా చేసిన నేను దీంతో. అయినా కూడా దిస్ గేవ్ మీ ఆల్మోస్ట్ 33,000 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్. సో త్వరలోనే చేంజ్ చేయించాలి దీన్ని, చూడాలి ఇంకా ఏ టైంలో కూడా బ్లాస్ట్ అయ్యేది కూడా తెలియదు మనకు. అండ్ మోరోవర్ థ్రెడింగ్స్ మొత్తం బయటకు వచ్చేసినాయి అంటే ఆబ్వియస్గా మనకి ఇప్పుడు ఇందులో ఏమైనా నేల్ దిగినా కూడా పంక్చర్ అయిపోద్ది. సో మళ్ళీ పనికిరాదు అన్నమాట. సో దట్స్ వాట్ ద ఇష్యూ టాప్ స్పీడ్ కొట్టినప్పుడు. కాకపోతే దీనివల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు తెలిసిందన్నమాట ముందే టైర్ అనేది లైఫ్ అయిపోతుందని చెప్పేసి అని. సో ఇక్కడ మీరు చూస్తుంది కదా, ఇవి మొత్తం మనకు మైన్యూట్ క్రాక్స్ వస్తున్నాయి లోపల.
సో ఆబ్వియస్గా దీన్ని కూడా చేంజ్ చేయించే టైం వచ్చింది, ఎందుకంటే 32,000 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఒక టైర్ అనేది నార్మల్ లైఫ్ స్పాన్ ఒక 15,000 నుంచి 20,000 చాలా ఎక్కువ. ఎందుకు అంటే మనం ఈ టైర్స్ని చాలా హై స్పీడ్స్లో రన్ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా చాలా అంటే చాలా ఎక్కువ లైఫ్ వచ్చింది. సో అంతే ఇంకా ఈ బ్లాగ్కి. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసింది కదా, ఐ మేడ్ ఇట్ అప్ టు 157 అండ్ ఇంకా పోయే ఛాన్సెస్ కూడా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆబ్వియస్గా మనకు స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో నేను ఎక్కిన దాంట్లో 157 పోయింది. కానీ నాకు తెలిసి ఒక 159 ఈజీగా టచ్ అయింది, 159 160 ఈజీగా టచ్ అయింది. బట్ ఎనీ విచ్ వేస్ లెట్స్ ట్రై నెక్స్ట్ టైం మంచిగా గేర్స్ వేసుకొని మంచిగా ట్రై చేద్దాము. అండ్ మోర్ ఓవర్స్ మీ టైర్ కండిషన్ కూడా చూసింది కదా, ఇట్స్ ఆల్ గాన్ అన్నమాట. సో చూసాం ఇంకా నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.